వంగవీటి రాజకీయ జీవితం ముగిసినట్లే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యేకత కలిగిన కుటుంబాలలో వంగవీటి కుటుంబం ఒకటి. దివంగత నేత వంగవీటి రంగా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తరాలు మారినా ఆయన దారుణ హత్యకు గురై 35 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ ఆయన హాట్ టాపిక్కే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన రాధ విజయవాడ తూర్పు నుంచి ఘన విజయం సాధించారు. 2009లో ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరిన రాధ విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక 2019లో తాను అడిగిన విజయవాడ సెంట్రల్ సీటును వైసీపీ అధినేత జగన్ ఇవ్వకపోవడంతో రాధ ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు. టీడీపీ తరఫున వివిధ నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. 2019 ఎన్నికలలో రాధ ఎక్కడా పోటీ చేయలేదు. టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తుందని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆయనకు ఏ పదవి దక్కలేదు. మధ్యలో కాపు ఫ్యాక్టర్తో వంగవీటి రాధను వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే రాధ ఆ పార్టీలో చేరబోనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం టీడీపీలోనే రాధ ఉన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే ఆయన ఎక్కడా సీటు అడగలేదో లేక పార్టీనే ఇవ్వలేదో కానీ రాధా పేరు కనీసం టీడీపీ టికెట్ల కేటాయింపులో పరిశీలనకు కూడా రాలేదు. గతంలో రాధ ఆశించిన విజయవాడ సెంట్రల్ సీటును మాజీ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికే చెందిన బోండా ఉమాకే చంద్రబాబు కేటాయించారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వంగవీటి రాధ తెనాలి వెళ్లి జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, గుంటూరులో ఎంపీ వల్లభనేని బాలశౌరితో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. దీంతో రాధ జనసేనలోకి వస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో రాధ పేరును బందరు పార్లమెంట్ లేదా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలిస్తున్నారని జనసేనలో టాక్ నడిచింది. అయితే ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం బందరుకు బాలశౌరిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఇక మిగిలింది అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గమే. ఇక్కడ పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక జనసేన ఇక్కడ ఐవీఆర్ఎస్ నిర్వహించింది. ఇందులో విక్కుర్తి శ్రీనివాస్కు ఎక్కువ మంది మద్దతు తెలిపారు. అయితే టీడీపీ అవనగడ్డ ఇన్ఛార్జిగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరతారని, ఆయనకే అవనగడ్డ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారని చెబుతున్నారు. దీంతో రాధకు సీటు ఇవ్వలేనట్లేనని అంటున్నారు. మరోవైపు టీడీపీ సైతం ఆయన పేరును పట్టించుకోకపోవడానికి ఆసక్తికర కారణం వినిపిస్తోంది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్లు రాధాకు ప్రాణ స్నేహితులు. పార్టీలకు అతీతంగా తాము మంచి స్నేహితులమని వీరు ముగ్గురు పలు పర్యాయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ను తిట్టిపోసే కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధ అంటగాగడం వల్లే ఆయనకు సీటు ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 2019లోనూ ఇప్పుడు పోటీ చేయకపోతే రాధ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని అంటున్నారు.